ఆడవారి ఐదోతనం అమ్మ. మామూలుగా మంగళసూత్రం అని అంటారు. చాలా మటుకు చాలామంది జాగ్రత్తగానే ఉంటూ ఉంటారు. అయితే ఏదైనా పూజ సమయంలో కానీ, లేదా అనుకోకుండా ఆల్ ఆఫ్ సడెన్‌గా సూత్రం తాడు పెరగడం ఆల్ ఆఫ్ సడెన్‌గా జరుగుతూ ఉంటుంది. చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకిలా జరిగింది? మాంగళ్య దోషం ఏదైనా ఉంటుందా? ఇలాంటివి భయపడుతూ ఉంటారు. నిజంగా దోషం ఉంటుందా? ఒకవేళ ఉంటే ఆ దోష పరిష్కారం ఏమిటి? చెప్పండి. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. అమ్మ, అన్ని అద్భుతంగా అడుగుతున్నావు కానీ మంగళసూత్రం మంత్రంతోని అంటే మాంగళ్యధారణ జరిగేటప్పుడు వేద మంత్రాలతో కూడుకుని పెళ్లిలోని మంగళసూత్ర ధారణ అనేది చేస్తారు. ఆ రకంగా మనకి ఆ సూత్రంలోని పవర్ అలా వస్తుంది అసలు. అయితే ఇప్పుడు ఈ పెరగడం అనేది అన్నారు. అందుకనే ఎప్పుడైనా సరే సూత్రం యొక్క తాడు ఆ తాడు ఏదైతే ఉందో ఒకవేళ అది పెరిగిపోయే స్థితిలో ఉంది అంటే మంచి రోజు చూసి ముందరగానే మార్చేసుకోవడం మంచిది. అదేంటంటే నెగ్లిజెన్సీ అంటారు. ఈ రోజుల్లో ప్రతిదాన్ని లైట్ తీసుకుంటున్నారు. అవును. ఈ లైట్ తీసుకోవడం ఏం చేస్తున్నారు? లైట్‌గా తీసుకుని ఏం కాదులే అనుకుంటున్నారు. జరగబోయేది ఏం కాదులే అనుకునేది మన అహమే మనకి దెబ్బ కొట్టినట్టు కరెక్ట్‌గా అది చూడండి. మరి ఎప్పుడైనా పెరగచ్చు. మనం ఏదైనా ముఖ్యమైన పనులు చేసేటప్పుడు మనకి కొంచెం సెంటిమెంటల్‌గా భావన ఉండేటప్పుడే అది పెరిగిపోతూ ఉంటుంది. ఓకే. అంటే భగవంతుడు మనకి ఖచ్చితంగా ఇండికేషన్ ఇస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యం నీ అహాన్ని నువ్వు తగ్గించుకుని ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా జాగ్రత్తగా ఉండు. దైవాన్ని ధిక్కరించకు. ఓకే. మంత్రశక్తిని ధిక్కరించకు అని అర్థం. అందుకనే ఆ టైంకి పెరిగిపోకుండా ముందు జాగ్రత్తగా. అలాగే ఇంకొకటి ఉందమ్మా, ఈ మధ్యకాలంలో సూత్రాలు తీసి పక్కన పెడుతున్నారు. అదేదో ఇది ఆర్నమెంట్ కాదు, మంగళసూత్రాలు అనేటువంటివి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుని ఎప్పుడు తీసేయాలంటే అప్పుడు తీసేయడానికి అది ఆర్నమెంట్స్ కాదు. ఇలా చేయబట్టే మన దౌర్భాగ్యం ఈ యొక్క దేశంలోని సనాతన ధర్మం నిండుగా ఉండి ఎంతో మంది పాశ్చాత్య దేశాల వాళ్ళు మన సంస్కృతిని పాటించేటువంటి మన పవిత్రమైన పుణ్యభూమి భరత భూమిలోని అంత అమూల్యమైనటువంటి ఈ యొక్క సాంప్రదాయాన్ని గట్టు పెడుతున్నారు. కాబట్టి ఈ రోజుల్లోని సంసారాలు కూడా ఎక్కడ చూసినా ఇప్పుడు చూడండి, ఏ కేసు ఉందయ్యా అంటే కోర్టు 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 అంటున్నారు. మిగిలిన కేసులు అన్నిటికంటే ఇప్పుడు ముఖ్యంగా వచ్చేటువంటివన్నీ కూడా ఈ యొక్క డైవర్స్ కేసులే. రైట్. ఈ డివోర్స్ కేసులకు కారణం మనం మంగళసూత్రం అనేటువంటి దాన్ని లైట్ తీసుకోవడం. అది ఆర్నమెంట్ కాదమ్మా. ఈ ఆర్నమెంట్గా ఎప్పుడైతే భావిస్తారో ఇంకా అప్పుడు పెరిగిపోతే ఉంది, ఏముంటే ఉంది. అంటే మనకి ఏదో చెడు జరుగుతుంది అనేసరికి ఒక భయం పుడుతుందా? దాన్ని ఆర్నమెంట్గా చూసినోడు అది పెరిగితే ఏముంది, ఏమైతే ఏముంది మనకి. ఫస్ట్ దాని యొక్క అర్థాన్ని తెలుసుకోవాలి. చాలా పవిత్రమైనటువంటిది. మనము దీన్ని తీసుకున్నట్టయితే మనం ద్వాపరంలోని కృష్ణుని తీసుకుందాం. రాధాకృష్ణులు ప్రేమకి ప్రతిరూపాలు. అవును. ప్రేమ అనేసరికి రాధాకృష్ణులే గుర్తొస్తారు మనకి. అవునా? కానీ ఆయన ఎప్పుడు రాధతో కాదు, అంటే ఆయన హృదయంలో రాధ కొలువై ఉన్నప్పటికీ రుక్మిణి, సత్యభామ వీళ్ళ అష్టభార్యలకు ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇచ్చారు. తులాభారంలోని కూడా ఈ రుక్మిణీదేవి ఆవిడ ఓడిపోయింది కారణం ఏమిటి? అహంకారం అనేటువంటిది రావడంతో. అంటే మరి మాంగళ్యం యొక్క పవర్ ఎంత ఉంది చూడండి. రుక్మిణీదేవి వచ్చి మనస్ఫూర్తిగా ఒక తులసి దళం వేసేసరికి బ్రహ్మాండంగా జరిగింది. ఎందుకు? మాంగళ్య బలం యొక్క శక్తి. అలాగే ఒక భార్యగా తన స్థానం, ఇవన్నీ ఆ విలువలు అవన్నీ రుక్మిణీదేవి నిలబెట్టింది కాబట్టే ఆవిడకంత శక్తి, ఆవిడకంత పవర్. ఎప్పుడైతే మీకు పవర్ వస్తుందో దాని విలువ తెలుసుకుంటామో దాని జాగ్రత్త మనం తీసుకుంటాం. ఆవిడ ఆ రకంగా పూజించింది కాబట్టే
పతియే ప్రత్యక్ష దైవం అన్నారు. ఇప్పుడు ప్రతిదీ లైట్ తీసుకుంటున్నాం. దేనికి కారణం లేకుండా ఏమీ లేదమ్మా. మన పూర్వీకులు చెప్పిన ప్రతి దాంట్లో అర్థం పరమార్థం చాలా ఉంది. అందుకనే మాంగళ్యం చాలా ముఖ్యమైనటువంటిది. కృష్ణుడు రుక్మిణీదేవిని వీళ్ళని వదిలేసి అయితే రాధ దగ్గరికి వెళ్ళిపోలేకపోయాడు కదా. ఎంత హృదయం కంట ఏమంటారు తన ప్రాణం కంట విపరీతంగా ప్రేమించినటువంటి ఆవిడ రాధాదేవి. కానీ మాంగళ్య బలం యొక్క పవర్తోని ఈ అష్టభార్యలతో ఉన్నాడు కృష్ణుడు. అంతటి శక్తివంతమైనది. ఆ మహానుభావులే దాన్ని దాటలేకపోయారు. కానీ మనము దాన్ని చాలా లైట్ గా తీసుకుంటున్నాం. వేద మంత్రోచ్చరణతోని ఇప్పుడు పెళ్లిళ్ళలో చూడండి మీరు, మనం పెళ్లి ముహూర్తానికే జరగాలని ఎందుకు అనుకుంటున్నాము? ముహూర్త బలం అది. ఒకటి ముహూర్తం, ఆ సమయము అనుకూలమైనటువంటిది కాబట్టి ఆ సమయంలోని ఆ పని, ఆ మాంగళ్య ధారణ అనేది జరిగిపోతే కలకాలం కలిసి ఉంటారనేట్టు భావన చేస్తారు. మరి అసలు అందులోనే శక్తి లేదు, అందులోనే ఇది లేదు, అది ఒక ఆర్నమెంటే అనుకునేటప్పుడు దానికి ఇంకా ముహూర్తం ఎందుకు, ఇంకొకటి ఎందుకు మనకి? వేద మంత్రాలు ఎందుకు జరుగుతున్నారు? పూజ చేయిస్తారు మీకు. మెడలోని మాంగళ్య ధారణ చేసే ముందర దంపతులు ఇద్దరి చేత, వధువరులు ఇద్దరి చేత పూజ చేయిస్తారు. కలకాలం 100 ఏళ్ళు వర్తిల్లాలని. స్త్రీ ఏమో తన సౌభాగ్యం, అంటే ఒక్క స్త్రీ బాగుంటే ఆ కుటుంబం అంతా బాగుంటుంది. స్త్రీ బాగుంటే భర్త బాగున్నట్టే. స్త్రీ ఎప్పుడు తన గురించి తాను చేయదు. మాంగళ్యం దేనికి సూచన? భర్తకి సౌభాగ్యానికి సూచన. అంటే తను బాగున్నది అంటే, తన మాంగళ్యం గట్టిగా ఉన్నది అంటే తను బాగుంటుంది, సేఫ్. దీనికోసం అని చేస్తారు కాబట్టి దాని విలువ ముందు తెలుసుకోవాలి. ఈ విలువ తెలుసుకున్నప్పుడు మనం జాగ్రత్త పడతాము. అలాగే ఇలాంటిది ఏదైనా కొంచెం సమస్య అనుకోకుండా ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా దైవీ సంఘటనని, దైవ లీనని ఎవరు దాటలేరు. ఈ యొక్క గ్రహ బలాన్ని, కాల బలాన్ని దాటలేరు. అలాంటప్పుడు ఒక్కొక్కసారి కొద్దిగా ఇలాంటివి మనకి సూచికంగా చేస్తూ ఉంటారు. అప్పుడు సింపుల్ థింగ్, ఏమీ లేదు. దోషాన్ని సంపూర్ణంగా నిర్మూలించలేం, కానీ పెద్దదాన్ని తగ్గించుకునేటట్టు చిన్నగా చేసుకోవచ్చు. దైవం మాంగళ్యానికి ఆ పరమేశ్వరి పాదాలు పట్టుకుని, అమ్మ పాదాలు పట్టుకుని తన యొక్క మాంగళ్యాన్ని, తన సౌభాగ్యాన్ని నిలపమని అమ్మవారికి చేసుకుంటే తత్శాంతి జరుగుతుంది ఖచ్చితంగా. ఆవిడ యొక్క అనుగ్రహాన్ని పొందేటట్టు ఆర్తితో, నిజమైనటువంటి నమ్మకము భక్తి ప్రధానమమ్మ. ఈ నమ్మకం భక్తితో ఆర్తితో అమ్మని కనుక వేడుకున్నట్టయితే ఖచ్చితంగా దాని నుంచి నిర్మూలన చేస్తుంది. రైట్, చాలా చక్కటి వివరణ ఇచ్చారమ్మా మంగళసూత్రాలకు సంబంధించి. సో ఈ మంగళసూత్రాలకు సంబంధించి చాలామంది చాలా రకాలుగా డౌట్స్ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి. కాకపోతే మనకి జరిగే ఈ ప్రమాదాల నుంచి మనం బయటపడాలి అంటే పరిష్కారం వెతుక్కోవాలి ముందు. ఆ పరిష్కారం ఈ వీడియో ద్వారా అందరికీ లభించిందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఒకసారి పాటించి చూడండి. మీకు ఇలాంటి డౌట్స్ ఇంకేమన్నా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి వీడియోస్ ఏమన్నా కావాలి అన్న ధర్మ సందేహాలకు సంబంధించి తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. దానికి సంబంధించిన వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. నచ్చింది కదా వీడియో? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.